ఈ రెండు పార్టీల మధ్య వాదన చూస్తే మీకేమనిపిస్తోంది? రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రుణమాఫీ దేశ చరిత్రలోనే తొలిసారని చెప్తున్నారు. అలాగే ఇందాక చరణ్ కౌశిక్ గారు వివరించారు, 1,00,000 లోపు నిన్న జరిగింది, 1,00,000 నుంచి 1,50,000, 1,50,000 నుంచి 2 లక్షలు, మళ్ళీ 2 లక్షలు, ఇట్లా 4 కేటగిరీలు పెట్టుకొని మొత్తం 31,000 కోట్లు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయబోతున్నామని. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, అయినా విపక్షాలకే అభ్యంతరం ఏంటి? కావాలని విషం జిమ్ముతున్నారు, కావాలని రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. బిగ్ బ్యాంగ్ డిబేట్ అందరికీ స్వాగతం, నమస్కారం. నమస్తే. రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 2023లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో పోయినాను. నేను వేరే సబ్జెక్ట్ మాట్లాడలేను, ఎందుకంటే ఇది ఇవాళ ఈ సబ్జెక్ట్ కాబట్టి. అందులో క్లియర్గా మీ దగ్గర కూడా ఆర్చీవ్స్ ఉంటాయి, పబ్లిక్ డొమైన్లో ఉంది అన్నాడు. అందులో క్లియర్గా రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఏం చెప్పినామంటే, మేము అధికారంలో రాగానే ఫస్ట్ సంతకం ఏం పెడతామంటే 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పి క్లియర్ చేస్తామని చెప్పినారు. అది విడతల వారీగా అని చెప్పలేదు, కండిషన్స్ అప్లై అని చెప్పలేదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పలేదు, లేకుంటే వీళ్ళకి ఇస్తామని చెప్పి ఏం చెప్పలేదు అన్నట్టు. రైతులు నమ్మి 70 లక్షల మంది రైతులకు అప్పులు ఉన్నాయి కాబట్టి రైతులు నమ్మి మీకు ఎన్నికల్లో ఓటేసినారు అన్నట్టు. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలే చూద్దామండి మనం సతీష్ గారు. అందులో క్లియర్గా ఎట్లుందంటే, ఈ ఎలిజిబిలిటీ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఎంతమంది పోయినారండి ఇవాళ 6,000 ఏంటంటే 6,000 కోట్లు ఇస్తున్నారని చెప్తే 11 లక్షల మందికి రైతులకు ఇచ్చినారన్నట్టు. అంటే ఆల్మోస్ట్ ఒక 70% పీపుల్ ఏంటంటే ఫార్మర్స్ అంటే ఎలిమినేషన్ అయినారు. జియో గురించి మాట్లాడదామండి. అదే చెప్తున్నాను. ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 లక్షలోపే 1,50,000 నుంచి 2 లక్షలు మరికొంతమంది, ఓవరాల్ గా 2 లక్షలు ఉన్న వాళ్ళు మరికొంతమంది. నేను ఓన్లీ లక్షలోపే ఏంటంటే మాట్లాడుతున్నాను. ఓకే, దాంట్లో కూడా ఎట్లుందంటే క్లియర్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అభిమానులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కార్యకర్తలు ఉన్నారో, నల్గొండ నుంచి ఎక్కువ మందికి వచ్చిందంటే వీళ్ళకి ఏంటంటే మన లోను ఏంటంటే వేవరు ఖమ్మం నుంచి ఎక్కువ వచ్చింది అన్నట్టు. రాష్ట్రంలో చూడండి వేరు, ఎందుకంటే మొత్తం స్టాటిస్టిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అందులో పేపర్లో కూడా వచ్చింది అన్నాడు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మీరు ఆ రోజు మీరు ఏంటంటే కండిషన్స్ పెట్టకుండా ఈ రోజు కొత్త కండిషన్స్ పెట్టి జియో నెంబర్ 567 అని చెప్పి మొన్న ఏంటంటే రిలీజ్ చేసినారు వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి, కోఆపరేషన్ శాఖ నుంచి. అందులో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు క్లియర్గా స్పందించింది అన్నట్టు. మీరు ఆ రోజు చెప్పలే కదా, ఈ రోజు ఎట్లా చెప్తున్నారు అంటే, ఓవరాల్గా తూతూ మంత్రంగా ఇది రేషన్ కార్డు లేకుండా మేము ఇస్తామని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. రేషన్ కార్డు లేకుండా మీరు ఇస్తామని చెప్తే ఆ జియోలో క్లియర్గా ఏంటంటే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. నోడల్ ఆఫీసర్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, బ్యాంకు వాళ్ళు ఉన్న ఎవరైతే కానీ లోన్ డిస్బర్స్మెంట్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఏం చెప్తారు, మా దగ్గర జియో కాపీ ఉంది, మీరు ఏంటంటే దీంట్లో ఎలిజిబిలిటీ లేదు, మీకు క్రైటీరియా లేదని చెప్పి ఎలిమినేషన్ చేస్తారు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ క్లారిటీ ఇచ్చారు, ఒక ఐడెంటిటీ మాత్రమే. అయినప్పటికీ ఇప్పుడు రేషన్ కార్డు లేని 6,31,000 మంది రైతులకి మేము మాఫీ చేస్తున్నాము. ఇది పాస్బుక్ అదే కీలకం అని సార్. ఇప్పుడు ఇది రాజకీయ ప్రకటన, ఇది నేనేమంటున్నానంటే రాజకీయ ప్రకటన, అఫీషియల్ గా కావాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇవ్వండి ఒకసారి మొత్తం. ఏంటంటే ఇప్పుడు రైతులకు పాస్బుక్ ఉంది, దాని మీద ఏంటంటే మేము ఏంటంటే లైవ్ ఏంటంటే లోన్ రిఫర్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇంకోటి ఏమన్నా అంటే నామన్క్లేచర్ చేస్తున్నారు. ఇంకా నయం ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ ఏంటంటే వరల్డ్ రికార్డ్స్ వాళ్ళని ఏంటంటే పిలిపిలేదు, మేము ఇంత ఇచ్చినాం ఓ మొత్తం సంబరాలు చేస్తున్నారు కదా. వినూతమైన ప్రదర్శన ఒక ఆయన చేసినారంట, క్యాబేజ్లోను కాలీఫ్లవర్ పంపించినారంట సెక్రటరియట్కు. ఏదేంటంటే ఇది చాలా పెద్ద ఏంటంటే మనకు సభ జరుగుతుంది, ఇది పెద్దగా ఏంటంటే చెవులో పెట్టలేదు కాలీఫ్లవర్. అంటే రైతులకు ఏదైతే రైతు భరోసా కింద మన ఏంటంటే రబీ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కింద ఇచ్చిన డబ్బులను వీళ్ళు డైవర్ట్ చేసి ఇవాళ రైతులకు ఏంటంటే లోన్ వేవర్ కింద ప్రకటన చేస్తున్నారు, తప్పే ఇంకేం లేదన్నట్టు. ఎందుకంటే 31,000 భరోసా కూడా ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇచ్చినారండి ఇవాళ? ఇప్పుడు ఆల్రెడీ అంటే మొత్తం సీజన్ అయిపోతుంది కదా, సీజన్ అయిపోతుంది కదా. ఇంతకుముందు ఎట్లా వచ్చినా ఇప్పుడు ఎట్లా వచ్చినారు. నేను ఏమంటున్నాను అంటే, మీకు క్లారిటీగా మీరు ఏం చేస్తున్నారంటే రాజకీయ ప్రకటనలు తప్పితే వేరే దాని మీద ఏం లేదంటే బడ్జెట్ లేదు అక్కడ. చరణ్ కౌశిక్ గారు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు ఈ రేషన్ కార్డు మిగతా అన్నిటికి సంబంధించి, కానీ అఫీషియల్ గా ఏమీ చెప్పే వాతావరణం చేయటం లేదు. యాక్చువల్గా ఇప్పుడు రైతు బంధు, మీరు అది దాని రైతు భరోసా అంటున్నారు, రైతు భరోసా సాయం ఇప్పుడు చెయ్యాలి, దాన్ని రుణమాఫీ కింద డైవర్ట్ చేసి ఈ సమీక్షల పేరుతో, అభిప్రాయాల సేకరణ పేరుతో దీన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇది బీజేపీ ఆరోపణ. అరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా రైతు రుణమాఫీ కన్నా ముందే రైతు భరోసా విషయంలో 3 జిల్లాలలో ఆల్రెడీ రైతులతో సంప్రదింపు చేశారు. అంటే సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్ రైతులతో ఆల్రెడీ మాట్లాడారు. రైతు కూలీలు, కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైతుంది, మేము రైతు భరోసా విషయంలో ఓన్లీ రైతులకే ఇచ్చి కౌలు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం, రైతు కూలి రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేయాలని ఒకే ఉద్దేశంతో దాని విషయంలో క్లారిటీ తీసుకోవాలా, ప్రజా సంఘాలతో మాట్లాడా, అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఎందుకంటే ఏదో ఒక సాయం అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే 12,000 రూపాయలు రైతు కూలి ఇస్తా అని చెప్పినాం. కౌలు రైతు విషయంలో 2011 కౌలు చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం ఎవరైతే భూమి ఇచ్చిన వ్యక్తి కౌలుకు సంబంధించి రాసుకుంటారా, రాసుకోకపోతే వారిని ఏ విధంగా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఫుల్ క్లారిటీ ఇవ్వాలని. మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతు సంక్షేమం కోరుకుంటూ, గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు రైతు బీమా లేదు, మేము రైతు బీమా తీసుకొచ్చినాం. అదే కాకుండా ఫసల్ బీమాలో ఎంటర్ అయినాం. గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరించేది, ఇప్పుడు 20% కుదించి అయినా మేము దానిలోకి ఎంటర్ అయిపోయినాం. అంటే భారతీయ జనతా పార్టీ ఆనాడు 2019 మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఆనాడు యూపీఐలో 8 to 9% పెడితే భారతీయ జనతా పార్టీ వచ్చింది 4 to 5% మాత్రమే పెరిగింది. అదే కాకుండా ఢిల్లీలో నల్ల చంద్రబాబు చనిపోయారు. మినిమం సపోర్ట్ ప్రైస్ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత యూపీఏకి డబుల్ అయింది. 4% అధికారంలో వచ్చిన తర్వాతనే ఇవాళ 1 ఎకరానికి రైతు కనుక పండిస్తే 24,000 రూపాయలు ఏంటంటే ఏదో ఒక రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వస్తుంది. మీరు చూడండి, అంటే యూరియా సబ్సిడీ ఉంది, యూరియా డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది. రైతు ఏంటంటే ఫసల్ బీమాలో ఉంది. మీరు ఏంటంటే జాయిన్ కాకుంటే మేమేం చేయాలి? దేశం అంతా వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎంటర్ అయింది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్రంలో ఏంటంటే రైతు ఏంటంటే ఫసల్ బీమా చూసి అది అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయింది. మేము దేశమంతా చేస్తున్నాం కదా, తెలంగాణలో ఏంటంటే వద్దంటున్నాం కదా, ఉచిత కరెంట్ ఇస్తున్నాం సార్, ఉచిత కరెంట్ ఇస్తున్నాం. డైరెక్ట్ గా ఏంటంటే మీకు ఏంటంటే యూరియా అవైలబిలిటీ ఉన్నది, ఉచిత కరెంట్ ఉన్నది, రైతుకు ఏంటంటే ఫసల్ బీమా ఉన్నది, తర్వాత ఏంటంటే సబ్సిడీ ఉందంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏంటంటే 12,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే 24,000 రూపాయలు ఏంటంటే రైతులకు 1 ఎకరానికి క్లియర్ గా లబ్ధి పొందుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ. కిసాన్ సమ్మాన్ 5 ఎకరాల లోపు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం కాకూడదు, ఆదాయం ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైతులకు నేను కండిషన్స్ పెట్టడం తప్పట్లేదు, ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది అన్నట్టు, మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ ఇన్కమ్ వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం ఫస్ట్ డే నుంచి చెప్తుంది అన్నాడు. అదే రకంగా చేస్తున్నారు. మీరేంటంటే జాయిన్ కాకుంటే మేమేం చేయాలి? మల్ల యాదవ్ గారు, సార్ గత ప్రభుత్వం 10 ఏళ్లలో 21,000 కోట్ల రూపాయలు మాత్రం రుణమాఫీకి చేశారు అని. ఇప్పుడు చేసిందేమో చారడు, చెప్పిందేమో బారడు ఉన్నట్టు. రాహుల్ గాంధీ దగ్గరకు పోయి ఇన్వైట్ చేసుడు, అంటే వరంగల్ సభ పెట్టుడు, మీరు అందరు ముందు అందరి సమక్షంలో గ్యారంటీ ఇచ్చిండు. మేమేంటంటే 6 గ్యారంటీ చేయాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ చేయాల్సిన బాధ్యత నుంచి ఇక్కడ సభ పెట్టబోతున్నామని రేపు చీఫ్ మినిస్టర్ కూడా వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, రాహుల్ గాంధీ అదే అంటున్నా. చేసిందేమో చారోడు, చెప్పిందో బారోడు. మీరు సోనియా గాంధీ పిలుస్తారు, లేకుంటే రాహుల్ గాంధీ పిలుస్తారు, అదంతా మీ ఇష్టం, అది కాదు. ఇప్పుడు ఏమంటున్నాం అంటే మీరు గ్యారంటీ ఇచ్చిండు, మీరు ఆ రోజు లేని కండిషన్స్ ఇవాళ కొత్త కండిషన్స్ ఎందుకు వచ్చినాయి? అరే కండిషన్ చూడనా, జీవో చూడు, నువ్వు ఏంటంటే జియో మొత్తం చదువుతూ తెలుస్తుంది చూడండి. ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, అది అఫీషియల్ గా కావాలంటున్నాం మేము, లేకుంటే ఎవరు ఇస్తారండి? ఏంటంటే బ్యాంకులు ఇస్తారు. ఒక్క నిమిషం ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ కాదు సార్. ఇప్పుడు ఒక రైతు ఇవ్వాలి ఏంటంటే బ్యాంకు పోయిండు అనుకోండి, అదే గ్రామంలో అదే ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదు. ఒకటే రోజు వాళ్ళు ఏంటంటే రుణం తీసుకున్నారు, మరి ఏంటంటే మాకు వస్తలేదు అంటే మీకు ఏంటంటే కండిషన్స్ ఉన్నాయి అని అంటున్నాడు. ఆ జియో ఏంటంటే సవరించాలని చెప్పి ఒక రోజు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. అదేంటే రూపాయల వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, అదే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, దళిత బంధు అని చెప్పింది అన్నట్టు. 10 లక్షల రూపాయలు ఏంటంటే దళితులకు ఇస్తామని చెప్పింది. అందులో కేవలం బీఆర్ఎస్ ఏంటంటే సంబంధించిన వ్యక్తులకు ఇచ్చింది. తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే మొత్తం ఏంటంటే పంచుకోమని చెప్పింది. మీరు కూడా అదే చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందంట. 1,00,000 రూపాయల రుణమాఫీ ఒకటే నియోజకవర్గంలో ఒకటే గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఏంటంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదంటే ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది. మాకు ఆరోపణ చేస్తున్నాం మేము. ఎందుకంటే మీరు ఏంటంటే ఎందుకు చేస్తున్నారు అట్లా? ఏమన్నా ఏంటంటే ఫిల్టర్ చేసినారా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళని చేసినారా? ఎందుకంటే నల్గొండ ఒకటే జిల్లాలో ఏంటంటే చాలా ఎక్కువ మందికి వచ్చినాయి అన్నట్టు. ఎందుకంటే నల్గొండ బ్యాచ్ ఉంది కదా,
ఓకే. తర్వాత ఏంటంటే ఖమ్మంలో ఉందన్నట్టు, ఖమ్మంలో కూడా ఏంటంటే ఒకటే జిల్లా నుంచి ఎక్కువ మందికి లబ్ధి పొందారు. ఓకే. ఖమ్మం బ్యాచ్ ఉంది కదా, అంటే అందుకోసం కాదు, ఏంటంటే భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇవి- జిల్లాల వారీగా మేము చాలా క్లియర్ గా ఉన్నామండి. మీరు ఆ రోజు ఇప్పుడు మేనిఫెస్టో ఉంది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. ఓకే. తర్వాత ఏంటంటే మేము చాలా క్లియర్ గా పెడతాం ఎంత మందికి లబ్ధి ఉంది, ఎంత బెదిరి రైట్, ఈ ఆరోపణ మేము అడుగుదాం. ప్రజల పక్షాన పోయి ఈ ఆరోపణ అడుగుదాం. మీకు వచ్చిందా లేదా, రుణమాఫీ వచ్చిందా లేదా, మీరు అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళని ఏంటంటే సంఘటన చేసి క్లియర్ గా ఏంటంటే ప్రజల పక్షాన పోరాడతాం, రైతుల పక్షాన పోరాడతాం. చరణ్ కౌశిక్